నెల్లూరు జిల్లా నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియాకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ రెవెన్యూ అధికారులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశించారు. అదేవిధంగా ఉదయగిరిలో ప్రతి ఇంటికి సోమశిల నుండి తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నట్లు సురేష్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో నెల్లూరు జిల్లా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మనతో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఎంత బడ్జెట్తో ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ మరెన్నో కార్యక్రమాలు చేపట్టేదని కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నారు. అయితే దీనిపై మరిన్ని విషయాలు కాకర్ల సురేష్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ ప్రధానంగా ఉదయగిరిలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా గతంలో ఫ్లోరైడ్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. కానీ అవన్నీ మీరు ఏ విధంగా ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నారు సార్ చెప్పండి సార్. ఉదయగిరి నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే సాగునీరు తాగునీరు సమస్య గురించి. ఇది ఇప్పటి సమస్య కాదు, దాదాపుగా మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుకునే సమస్య. అన్ఫార్చునేట్లీ మనం 2025లో ఉన్నా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో మంచినీటి కోసం అవస్థలు పడే పరిస్థితి. సాగునీరు అయితే అందరికీ తెలిసిన విషయమే. ఎనిమిది మండలాలకు గాను 2 మండలాలకి మనకు సమస్యల నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే మిగతా 6 మండలాలకు కూడా కేవలం వర్షాధారం మీద ఆధారపడిన ప్రాంతాలు ఇవి. దానికి గాను 149 చెరువులు ఉన్నాయి మనకిడ. ఆ 149 చెరువుల్లో కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఇక్కడ ఉన్న మైన్ ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఏ ఒక్క చెరువుని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ చెరువులు అన్నీ కూడా ఒక్కసారి మెయింటెనెన్స్ చేయాలి అంటే మనకు ఈ 18 నెలల్లో అన్నీ కొన్ని చేసుకోలేక కొన్ని చెరువులు కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటే, అలాగే ఈ 6 మండలాల్లో కానీ మిగతా 2 మండలాలు 8 మండలాల్లో ఉన్న చెరువులన్నింటిలో కూడా రిపేర్ల కోసం 7.5 crores తోటే ఇప్పుడు రిపేర్లు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు వర్షాలు తగ్గినాయి కాబట్టి మళ్ళా మనకు వచ్చే సీజన్కి ఎక్కడ చెరువుల్లో ఒక్క నీటి బొట్టు కూడా బయటికి పోకుండా లీక్ అవ్వకుండా ఆ చెరువులన్నీ ఇంటాక్ట్ పెట్టుకొని ఆ చెరువులన్నీ రిపేర్ చేసుకొని రెడీగా ఉండాలన్న ఉద్దేశంతో 7.5 కోట్లతోటే మనం చెరువు రిపేర్లు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే తాగేదానికి నీళ్లు, మంచినీళ్ళు, వాడుకోవడానికి నీళ్లు కూడా ఇబ్బంది ఉంది. తాగేదానికి నీళ్లు చూసుకుంటే చాలా చోట్ల వాటర్ ప్లాంట్లు అవసరం ఉంది. దాదాపుగా ఒక 75 కోట్ల ఖర్చు పెట్టి మనం వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది ఈ 18 నెలల్లో. ఎక్కడెక్కడైతే వాటర్ ప్లాంట్లు అవసరం ఉందో అక్కడ పెట్టడం జరిగింది. 14 మండలాలు అనుకుంటా మొత్తం నెల్లూరు జిల్లాలో అన్నింటిలో కలిపి ఎన్టీఆర్ సుజల పథకం కింద మనం కొంత వర్క్ చేసాం. ఇది మన 2014-19 మధ్యలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ రోజున వాటర్ ట్యాంకర్లు కానీ అవన్నీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి ఉంటే దాని మీద కూడా ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నా కానీ అది ఇంకా కొలిక్కి రాలేదు. అవి కనుక రిపేర్ చేసుకోగలిగితే కొంతమందికి నీటి సదుపాయం మనం అందించగలిగిన వాళ్ళం అవుతాం. ఫైనల్గా సొల్యూషను జల్ జీవన్ మిషన్ ద్వారా సోమశల నీళ్లు ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కానీ, మన యువనేత లోకేష్ బాబు గారు వారి కళది ప్రతి ఇంటికి ఒక ట్యాప్ వాటర్ ద్వారా పరిశుభ్రమైన మంచినీరు, పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ రోజున మోడీ గారు ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా కూడా గత 5 ఏళ్లలో మన స్టేట్ గవర్నమెంటు డబ్బులు దానికి స్పెండ్ చేయనందువల్ల ఒక్క ప్రాజెక్టు కూడా మనం చేసుకోలేకపోయాం. ఆ జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా అది గాన మనం చేసుకోగలిగితే ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కానీ సోమశల నీళ్ళు కానీ తెచ్చుకోగలిగితే అది సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంటుంది. పర్మనెంట్గా కూడా ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితుంది. ఇరిగేషన్ రంగం నుంచి ఆ రకంగా మనం ముందుకు వెళ్తున్నామండి. ఉదయగిరి నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత భూములకు కూడా రెక్కలు వచ్చినాయి. అది ఏది మీరు అభివృద్ధి చేయబట్టే ఈ భూములకి ఏమైనా రెక్కలు వచ్చినాయి? ఎక్కడెక్కడ ఉన్న జిల్లాలో నలుమూలలో కూడా ఈ ఉదయగిరి నియోజకవర్గంగా పడుతున్నది ఏం సార్ అసలు? ఒకటి ఒక రకమైన చేంజ్ అంటే బాబు గారు వచ్చారు, మళ్ళా ఖచ్చితంగా మన ప్రాంతాలు డెవలప్ అవుతాయి. వారు జాబ్స్ తీసుకొస్తారు, కంపెనీస్ డెవలప్ అవుతాయి. అది తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో రాగానే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇక్కడనే కాదు ఉదయగిరి నియోజకవర్గం అనే కాదు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా రియల్ ఎస్టేట్ పెరిగే పరిస్థితి. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేటు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే రియల్ ఎస్టేట్ పెరిగే పరిస్థితి. మీరు ఉదయగిరి నియోజకవర్గం స్పెసిఫిక్గా తీసుకుంటే ఇక్కడ ఏంటంటే
దాదాపుగా ఆంధ్రాలో ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా చాలా వరకు లేవు. ఏ నియోజకవర్గంలో కూడా ల్యాండ్స్ దాదాపు క్లోజ్ అయిపోయినాయి. ఎక్కడ కూడా అన్ని పట్టా ల్యాండ్స్ ఒక సెంటు దొరికే పరిస్థితి లేదు. కేవలం మనకు ఉదయగిరి నియోజకవర్గం, మెట్ట ప్రాంతం, ఆత్మకూరు, ఉదయగిరి, తర్వాత కనిగిరి మనకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే రైతులు కూడా 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లా రైతులు ఉన్న పెద్ద రైతులు కూడా వారు కూడా ఏం ఇరిగేట్ చేసే పరిస్థితి లేదు. స్లోగా ఏంటంటే ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ల్యాండ్స్ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా నేను చేసే వర్క్, ఇండస్ట్రియల్ పరంగా నేను చేసే వర్క్, ఇవన్నీ రిజల్ట్స్ రావాలంటే ఇంకొక సంవత్సరం పడుతుంది. ఇవన్నీ కూడా రిజల్ట్స్ వచ్చి జాబ్స్ వచ్చేసరికి ఒక సంవత్సరం రోజుల్లో మనం వీటన్నిటి కూడా మెరుగుదిద్దుకొని ముందుకెళ్తాం. ఉద్యోగాలకు రావాలి. ఈడ చాలామంది మహిళలకు స్కిల్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి సరైన ఆదాయం లేదు, సరైన జాబ్ లేదు. సో వాటి కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. జాబ్స్ కానీ ఇప్పించగలిగితే మహిళలకి ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీస్ మెరుగుపడతాయి, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పెరుగుద్ది. ఫ్యామిలీ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కూడా ఆ ప్రాంతం డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ బాబు గారి నాయకత్వంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు అయితే 5 ఏళ్లలో కొంతవరకు మారుతాయి. నేను చెప్పినట్టుగా 25 ఏళ్ళు కానీ కరెక్ట్గా మనం ప్రణాళిక వేసుకొని కానీ ముందుకెళ్తా ఉన్నాం. 25 ఏళ్లలో కంప్లీట్గా ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతం కూడా కంప్లీట్గా రీషేప్ చేసుకొని రూపురేఖలు మార్చేదానికి నేను కృషి చేస్తాను. ఉదయగిరి నియోజకవర్గాన్ని రాబోయే ఏడాదిలో దాన్ని పూర్తి రూపురేఖలు మారుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సోమశిల హై కెనాల్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి వసతి కల్పించే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ ల్యాండ్ గ్రాఫియా జరిగినా తన దృష్టికి తీసుకొస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్ న్యూస్, నెల్లూరు.